హృదయపూర్వకంగా నమస్కారం. ప్రజాస్వామ్యంలో ఇది ఒక చీకటి రోజు. చాలా సందర్భాల్లో నేను మాట్లాడే ప్రతి సందర్భంలో ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం ప్రాథమిక హక్కు అని అంటూ ఉంటాను. చాలా మందికి ఈ పదాలు వింటే కొంచెం ఎబ్బెట్టుగా, ఏంది ప్రతిసారి ప్రజాస్వామ్యం అంటారు, ప్రాథమిక హక్కు అంటారు అనేటువంటి ఒక భావన కలగచ్చు. అసలు ప్రజాస్వామ్యం అంటే, ప్రాథమిక హక్కు అంటే అది వైలేట్ అయితే ఎంత బాధ ఉంటుందో ఆ వ్యక్తిని అడిగితే ఆ వ్యక్తికి తెలుస్తుంది దాని విలువ ఏంటో. దీన్ని మీకు సింపుల్ ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తాను. విలేకరు సోదరులు, పాత్రికేయ మిత్రులు, భారత రాజ్యాంగంలో ఫోర్త్ ఎస్టేట్ అంటే ఏంటి అంటే అర్థం. చాలా మందికి ఫోర్త్ ఎస్టేట్ ఏంటి అంటారు. వాస్తవంగా రాజ్యాంగంలో 3 అంగాలు మాత్రమే ఉన్నాయి. నెంబర్ 1 లెజిస్లేషన్, అంటే నువ్వు రోడ్డుకి ఎడమ వైపు నడవాలా, కుడి వైపు నడవాలని చట్టాలు చేసేది లెజిస్లేషన్, ఎమ్మెల్యేలు, ఎంపీ. నెంబర్ 2 ఆర్గాన్ వచ్చి ఎగ్జిక్యూటివ్, చేసిన చట్టాలని అమలుపరిచేటువంటి బాధ్యత. రోడ్డుకి ఎడమ వైపే నడవాలి, కుడివైపే నడవాలి, ఎడమవైపు నడవకుండా కుడివైపు నడిచా ఉంటే 10,000 రూపాయలు ఫైన్ అన్నప్పుడు ఆ 10,000 రూపాయలు ఫైన్ వేసి కలెక్ట్ చేసేది కానిస్టేబుల్. ఆ కానిస్టేబులే ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ. చట్టం చేసినటువంటి చట్టంలో అమలుపరిచే విధానంలో ఏదైనా తప్పులు జరిగితే సరి చేసేది జ్యుడిషియరీ. దట్ ఈస్ కాల్డ్ జ్యుడిషియరీ. దట్స్ ద థర్డ్ పిల్లర్. భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో 3 పిల్లర్స్. నెంబర్ 1 లెజిస్లేషన్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. రాజ్యాంగంలో మీడియా అనే పదం లేదు. వాస్తవం మీడియా పాత్ర రాజ్యాంగంలో ఎక్కడ వర్ణించరా. కానీ మనం పెట్టుకున్నటువంటి పేరు ఫోర్త్ ఎస్టేట్. అంటే అర్థం ఏంటంటే మీడియా, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ ప్రాపర్గా పని చేయనప్పుడు ఈ 4వ వ్యవస్థ మీడియానే ఈ 3 వ్యవస్థల్ని సరిదిద్దేటువంటి బృహత్తరమైనటువంటి గురుతరమైనటువంటి బాధ్యత ఉన్నది మీడియా సోదరులు. ఇలాంటి మీడియా సోదరుల్ని ఏ రోజైనా ఒక సీఎం మీటింగ్ జరుగుతున్నప్పుడు, లేకపోతే ఒక మినిస్టర్ మీటింగ్ జరుగుతున్నప్పుడు లోపల మీటింగ్ చేసుకుంటూ మీడియా సోదరులకి ప్రవేశం లేదు అని ఒక బోర్డు పెట్టారు. ఏమంటే 5 నిమిషాల్లో డౌన్ డౌన్ ప్రభుత్వం అని 5 నిమిషాల్లో మీ మీడియా సోదరులందరూ కూడా బయట ఇస్తారు. 5 నిమిషాలు ఒక మీటింగ్ కి మిమ్మల్ని పర్మిట్ చేయకపోతేనే బయట కూర్చొని గెరావ్ చేస్తారు. ఆ క్షణం మీకు గుర్తొస్తుంది వాట్ ఈస్ అ ఫండమెంటల్ రైట్. ప్రాథమిక హక్కు అంటే ఏంటో ఆ క్షణం మీకు తెలుస్తుంది. మిమ్మల్ని పర్మిట్ చేసినంత వరకు తెలియదు, మీ గురించి మాట్లాడించి మీకు ఇబ్బంది పెట్టినంత వరకు తెలియదు. కానీ ఏ క్షణం అయితే మిమ్మల్ని లోపలికి రానివ్వరో ఆ రోజే మీ యొక్క ప్రాథమిక హక్కు విలువ ఏంటో మీకు తెలుస్తుంది. అంత 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 పవిత్రమైనటువంటి ప్రాథమిక హక్కులు ఈరోజు కాలగర్భంలో కలిసిపోయింది. రావణ్ అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నటువంటి వ్యక్తి, ఆయన మాట్లాడే భాష మీకు అభ్యంతరకరం కావచ్చు. కానీ ప్రజల సొమ్మును దోచుకొని 1,000 కోట్ల రూపాయలు, 3,700 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ లాంటి ప్రముఖమైనటువంటి బ్యాంకుల దగ్గర దొంగ సర్టిఫికెట్లతో, దొంగ సెక్యూరిటీ బాండ్లతో నేను బిజినెస్ చేస్తున్నాను అని తల్లిని కొడుకుని కూడా భాగస్వాములుగా చూపించి 3,700 కోట్ల రూపాయలు, 37 కోట్లు కాదండి, 370 కోట్లు కాదండి, 3,700 కోట్ల రూపాయలు, 1,000 కోట్ల రూపాయల ప్రభుత్వ బ్యాంకుల నుంచి కొల్లగొట్టిన రఘురామకృష్ణరాజు ఈరోజు డిప్యూటీ స్పీకరా? దానికి చట్టం లేదా? దానికి రాజద్రోహం లేదా? దానికి దేశద్రోహం లేదా? దానికి ప్రభుత్వ ద్రోహం లేదా?
ఆయనకి మాత్రం ప్రభుత్వంలో అధికార లాంఛనాలు ఉంటాయా? సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ 4 ఎఫ్ఐఆర్లు కట్టి వీడు దొంగ, దోషి, వీడు భార్యని పిల్లల్ని కూడా తాకట్టు పెట్టి ఈరోజు 3,700 కోట్ల రూపాయలు దోచుకున్నాడు అని హైకోర్టులో, ఢిల్లీ సిబిఐ ఇతని మీద ఎఫ్ఐఆర్లు కడితే వాడిని తీసుకొచ్చి మీరు డిప్యూటీ స్పీకర్ని చేసి పడేశారు. డిప్యూటీ స్పీకర్ చేసినటువంటి వ్యక్తి వీడు మళ్ళీ ఎందుకు నేను ఈ భాష మాట్లాడుతున్నానంటే, నిన్న మొత్తం ప్రెస్ మీట్ లో కూడా వాడు వీడు అని తప్ప ఒక గౌరవప్రదమైనటువంటి డిప్యూటీ స్పీకర్ స్థానంలో ఉన్న రఘురామకృష్ణరాజుకే గౌరవం లేనప్పుడు నేను గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు. వాడి వయసుకి కూడా గౌరవం ఇవ్వకుండా వాడు అని మాట్లాడేటువంటి స్థాయికి నేను దిగజారాల్సి వచ్చింది. నేను చెప్తున్నా, ఆమె పొలిటీషియన్, నువ్వు ఏ స్థాయికి దిగజారుతావో ఆ స్థాయికి నేను దిగజారుతా. నేను రఘురామకృష్ణరాజు చెప్తున్నా, నువ్వు ఆ రోజున దళిత క్రైస్తవుల గురించి మాట్లాడిన రోజునే, దళితుల గురించి మాట్లాడిన రోజునే, ఆదివాసుల గురించి మాట్లాడిన రోజునే నేను చెప్పాను, రఘురామకృష్ణరాజు కోరితో తలగొక్కుంటున్నావు. ఎందుకు నేను అనవసరంగా ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యానా అని రిపెంట్ అయ్యి పశ్చాత్తాపడే రోజు ఒక రోజు వస్తుంది రఘురామకృష్ణరాజు. మైండ్ ఇట్. ఆకువీడు రామాలయం నిర్మాణం అని చెప్పి నువ్వు కుల మతాల మధ్య ద్వేషాలు రెచ్చగొట్టేటువంటి నీ కుతంత్ర బుద్ధి ప్రజలకు తెలిసిన రోజున, నా హిందూ సోదరులకు తెలిసిన రోజున, ఆ రోజున నీకు శంకరగిరి మాన్యాలే కథ అవుతుంది, నీ పరువు గంగలో కలిసిపోతుంది. నీలాంటి గొప్ప పొజిషన్లో, నువ్వు గొప్ప కాదో నాకు తెలియదు, కానీ నువ్వు ఒక గొప్ప పొజిషన్లో, నువ్వు యు ఆర్ అ వెరీ చీప్ ట్రిక్ ఫెలో, నో డౌట్. కూర్చున్న పార్టీని, కూర్చున్న కొమ్మని నరుక్కునేటువంటి గుణం, నువ్వు ఏ పార్టీలో సీట్ ఇస్తో ఆ పార్టీని ముంచే గుణం, ఎవడైతే అన్నం పెడతాడో వాడికి సున్నం రాసే గుణం. యు ఆర్ అ చీప్ ట్రిక్ ఫెలో. నాకు తెలుసు ఆ విషయం, కానీ గౌరవప్రదమైన స్థానంలో ఉన్నావు కాబట్టి నేను ఆ రోజు చెప్పిన, సార్ మీ స్థాయికి ఇది తగినది కాదు, దయచేసి మీరు కుల మతాల మధ్య ఘర్షణలు రేగదు. నిజంగా అక్కడ రామాలయం కట్టాల్సిన ఆవశ్యకత ప్రజలకు ఉంటే కడతారు రామాలయం. వాట్ ఈస్ రాంగ్? ఈ దేశంలో రామాలయాలు ఉన్నాయి. నేను ఈ రోజుకి కూడా సాయిబాబా టెంపుల్కి వెళ్తానండి. ఈ రోజు మా ఇంట్లో నిత్యం మా మిస్సెస్ పొద్దున లెగిస్తే రాముడు, కృష్ణుడు వ్రతాలు చేసుకుంటానే ఉంటుంది. మా ఇంట్లో నిత్యం హిందూయిజం అవుతా ఉంటుంది. ఇట్స్ డిపెండ్ అపాన్ ది క్వాలిటీ, వాళ్ళ యొక్క బిలీవ్. ఆర్టికల్ 25 ప్రకారం ఎవరైనా సరే ఏదైనా చేసుకునే హక్కు మన భారతదేశంలో ఉంది. దయచేసి నీ వ్యక్తిగతమైనటువంటి లాభాల కోసం ఎందుకు సపోర్ట్ చేస్తుంది పార్టీ? నేను అడుగుతాను, ఎందుకు సపోర్ట్ చేస్తుంది పార్టీ? నీకేమో ఊండి కాన్స్టిట్యున్సీలో టికెట్ రాకపోతే, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే, ముందు రోజే 4 రోజుల ముందే మీడియా సోదరులందరికీ ఫోన్ చేసి, తెలుగుదేశం వాళ్ళు నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వట్లేదండి, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా కూడా నాకు పదవి ఇవ్వట్లేదు, వీళ్ళకి ఏదో ఒకటి మొత్తం గట్టిగా షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలని మీడియా సోదరులందరినీ పిలిచినాడు. ఈ క్యాండిడేట్ పిలిచి, పోలవరం ఏం కడతాడండి చంద్రబాబు నాయుడు, అంత సీనాడు ఉంది, పోలవరం కట్టినాడు, అమరావతి ఏం కట్టాడు అని ఈ స్టార్టెడ్ మేకింగ్ ఎలిగేషన్స్ అగైన్స్ చంద్రబాబు నాయుడు. ఏమని? పదవి ఇట్లేదు. ఇక అందరి మీడియా సోదరులందరినీ వేసుకొని రచ్చబండ మొదలు పెడదామని ప్రిపేర్ అయ్యాడు, గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నాడు. ఈయన విషయం గమనించి తెలుగుదేశం ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి, ఈ దరిద్రుడికి మనం రేపొద్దున ఏమి ఇవ్వకపోతే రచ్చ చేస్తాడని ఆ డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తే కాస్త నోరు మూసుకొని పక్కన కూర్చున్నాడు. మనోడికి ఏంటి అంటే, అడవిలో ముసలి నీళ్ళలో లేకపోతే ఎలా బతకలేదో, మీడియా మైకులు చూడకపోతే అట్లా బతకలేడు ఆ మనిషి. పొద్దున్నే లేవగానే పొద్దున్నే ఇట్లా కళ్ళు తెరిచి సూర్యుడు మనకి ఎలా సూర్యోదయం కనపడుతుందో, కళ్ళు తెరిచి చూడగానే మీడియా మైకులు అట్లా కనపడాలి మనోడికి. అలాంటి కనపడేటువంటి మంత్రి అనుకో బాగుండేది. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ కదా, డిప్యూటీ స్పీకర్ అయిన నోరు ఆగట్లా. తిరిగే కాలును సామెత ఏదో ఉంది కదా, తిట్టే నోరు తిరిగే కాలు ఆగదంట. ఈ క్యాండిడేట్కి తిరిగే కాలు తిట్టే నోరు ఆగదు, నోటి దోల ఎక్కువ, ఆగదు. పొద్దున్న లెగిస్తే మీడియా కనపట్టవలా, అప్పటికి మీడియాను ముందేసుకుని కూర్చునే ప్రయత్నం చేస్తున్నాడు. డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉండండి జగన్మోహన్ రెడ్డిని పుట్టాడు, 4 అడుగులు ఉంటాడు, అసెంబ్లీకి రాకుండా పారిపోతున్నాడు, సంకలో పిల్లోళ్ళగా చందమామ రావే, జాబిల్లి రావే అని నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వడని అడుగుతున్నాడని ఒక డిప్యూటీ స్పీకర్ అనొచ్చండి?
డిప్యూటీ స్పీకర్ అంటే ఏంటంటే అర్థం 174 మంది ఎమ్మెల్యేలు సమాన దృష్టితో చూడాల్సిన ఒక జడ్జి పోస్ట్. స్పీకర్ అంటే డిప్యూటీ స్పీకర్ అంటే మీరు అనుకుంటున్నారు పొలిటికల్ పోస్ట్ అని కాదండి. స్పీకర్ డిప్యూటీ స్పీకర్కి ఎన్నిక కాబడిన మరుక్షణం, ఇప్పుడు నేనున్నా 2004లో లాయర్ అయ్యా, 2007లో జడ్జి అయ్యా. నేను జడ్జి అయిన మరుక్షణం నా లాయర్ ప్రాక్టీస్ సస్పెండ్ చేసి జడ్జిని అవ్వాలి. ఐ కాంట్ బి అ లాయర్. 2018లో రిజైన్ చేసి మళ్ళీ లాయర్గా రెజ్యూమ్ అయ్యా. సో నువ్వు డిప్యూటీ స్పీకర్ గా అవ్వాలి అంటే ఫస్ట్ నువ్వు నీ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలి. ఎందుకంటే నీకు జనసేన సమానమే, తెలుగుదేశం సమానమే, బీజేపీ సమానమే, వైఎస్ఆర్సీపీ సమానమే. నీ దృష్టిలో అందరూ పిల్లలే. పైన కూర్చున్న స్థానంలో నువ్వు మాట్లాడు, నువ్వు మాట్లాడదు అని చెప్పేటువంటి గౌరవప్రదమైన స్థానంలో కూర్చున్న నీవు ఒక ప్రతిపక్ష నాయకుడి గురించి మాట్లాడొచ్చా? ఉంటే చట్ట ప్రకారం శిక్షించాలి. ఈరోజు ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో కూర్చొని నన్ను అరెస్ట్ చేయలేదు అంటే నేనేం రాజద్రోహం చేశాను, దేశద్రోహం చేశాను, నేనేమి 3,700 కోట్ల రూపాయలు దోచుకున్నాను, నన్ను రాష్ట్ర ప్రభుత్వం ఎలా అరెస్ట్ చేస్తుంది? హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఖచ్చితంగా బెయిల్ ఇస్తుంది. ఎందుకంటే నేను మాట్లాడిన మాటల్లో నేను ఎవరిని కించపరిచాను, నేను కించపరిచానని నువ్వు భావిస్తే నువ్వు వెళ్ళి కంప్లైంట్ ఇద్దాముంటే, నేను నిన్నే కదా అనింది అడవి పందని కోస్తే 3 రోజులకు సరిపోతావు అని అన్నాను కదా, నువ్వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు. అప్పుడు కేసు కడుతుంది. హైకోర్టుకి వెళ్ళినప్పుడు నువ్వు వ్యక్తిగతంగా వచ్చి నా బెయిల్ పిటిషన్ ని ఆపు. నేను నిన్నంటావంట, నువ్వేమో రిపోర్ట్ ఇవ్వంట, నీ కింద పన్నెవడో పాలేరో ఎవడో వెళ్ళిపోయి కంప్లైంట్ ఇస్తాడంట. నిన్ను తిడితే నీ పక్కన వెళ్ళి కంప్లైంట్ ఇస్తానంట. హైకోర్టు అరెస్ట్ చేయండి, జడా శ్రవణ్ కుమార్ కి డెత్ పెనాల్టీ వేయండి అని నాకు ఉరిశిక్ష వేస్తుందా? చట్టం తెలుసా మీకు? ఎవరిని తిడితే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలి. ఎవరిని తిడితే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వకుండా ఊర్లో దేశమంతలో కంప్లైంట్ ఇచ్చేస్తే మీకు కళ్ళు మూసుకొని చట్టం పనిచేస్తా? ప్రభుత్వం కూడా తెలియదా ఏది మంచిది? నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు డిప్యూటీ స్పీకర్వే కదా, నువ్వు వెళ్ళి కంప్లైంట్ జడా శ్రవణ్ కుమార్ నన్ను అడవి పంది అన్నాడు, కోస్తే 3 రోజులకు సరిపోతా ఉన్నాడు, నా 4 కోసి పవన్ కళ్యాణ్ పంపిస్తా అన్నాడు, నా వ్యక్తిగత హోదాలో ఇవి నాకు వైలేట్ అయ్యి అని చెప్పి నువ్వు కంప్లైంట్ పెద్ద పుడింగా రాకంటే నువ్వు ఎక్కువ. రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్క వ్యక్తి ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. నీకు అన్యాయం జరిగితే నువ్వు కంప్లైంట్ ఇచ్చుకోవాలి వచ్చి. నీకు అన్యాయం జరిగితే నీ పక్కన పాలేరు వెళ్ళి ఎట్ట కంప్లైంట్ ఇస్తాడు? నీ అభిమానులు వెళ్ళి పెద్ద కంప్లైంట్ ఇస్తారు అంటే అభిమానులు ఇస్తే కంప్లైంట్లు ఇస్తే అరెస్టులు చేస్తారా? అంత పిచ్చి రాజ్యాంగం ఉందా భారతదేశంలో? అంత పిచ్చి చట్టం ఉందా రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్ లో? నువ్వు 140 కేజీలు ఉన్నావు కదా అని నీ 140 కేజీల అందగాడిని చూసి అమ్మో ఇంత అందగాడిని సుందరాంగుని జడా శ్రవణ్ కుమార్ తిట్టాడు, అరెస్ట్ చేసి జడా శ్రవణ్ కుమార్ మరణశిక్ష చేద్దామని మరణశిక్ష వేస్తారా? నువ్వు దమ్ముంటే నువ్వు కంప్లైంట్ ఇస్తే చూద్దాం. నీ ప్రతాపం నా ప్రతాపం మీద హైకోర్టులో చూసుకుందామా, లేకపోతే ఉండి కాన్స్టిట్యూన్సీలో చూసుకుందాం. 100కి 100 స్ట్రైక్ రేట్ ఉన్న మీరు 0కి వస్తారు. ఎందుకు వస్తారు తెలిసిన? ఇది నేను శాపం పెట్టడం లేదండి. ప్రజల యొక్క ఓటు ఎంత విఘ్నతతో వాడతారంటే వాళ్ళు ఈరోజు న్యూట్రల్ పీపుల్, ఎంప్లాయీస్, రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్, ఎలైట్ పీపుల్, ఇంట్లో సాధారణమైనటువంటి గృహిణులు ఉన్నారు చూసావా, మొక్కం మీద ఉమ్మూస్తున్నారు ఇట్లాంటి వాడికి ఓటేసింది అని. నాకు వచ్చేటప్పుడు ఒక అతను కాల్ చేశాడు, కాపులండి మేము ప్రశ్నిస్తానని పార్టీ పెట్టి ఏంటండి ఏం చేస్తాం ఇదంతా ఎట్లాంటి వాడిగా సార్ మేము ఓట్లేసింది, పవన్ కళ్యాణ్ కాపుడు అయితే అయ్యాడండి, ఎట్లాగా మేము ఎప్పుడు చూడలేదని అంటున్నాడు. అంటే ఒక గోదావరి యాష్లో మాట్లాడుతున్నాడు. గోదావరిలో పోనీలండి పర్లేదు ప్రజలు చూసుకుంటారట. ఏందండి తప్పండి, అది ఏంటది? కామన్ మ్యాన్ అండి, ఎవరు మాట్లాడతారు మాట్లాడనివ్వాలి, ప్రజా సంక్షేమం వదిలేసి ఇదంతా ఎందుకండి అని. అట్లా నాకు రోజుకు 100 కాల్స్ వస్తాయి. రావణ్ ప్రశ్నిస్తే తప్పు అయితే కోర్టు చూసుకుంటుంది. హర్షియల్ దేశద్రోహం పెట్టండి. మీ అన్న మీద ట్వీట్ పెడితే దేశద్రోహమా? మిమ్మల్ని ప్రశ్నిస్తే రాజద్రోహమా? స్టేషన్ తిప్పి 100 మంది కార్యకర్తలను 1000 మంది పోలీసులను పెట్టి కొట్టిస్తారా? ఇట్స్ నాట్ కరెక్ట్. ఖచ్చితంగా ప్రజలు సమాధానం చెప్తారు. ఇలాంటి వ్యక్తులను ఎన్నుకున్నందుకు ప్రజలు సిగ్గుపడతారు. రేపు ఖచ్చితంగా ప్రజాస్వామ్యం, ఈరోజు రావణ అరెస్ట్ అవుతాడు, రేపు పొద్దున బెయిల్ వస్తుంది. ఎందుకంటే ఏది కూడా శాశ్వతంగా నడవదండి. రేపు పొద్దున 10 రోజుల తర్వాత, నెల రోజుల తర్వాత అయినా సరే బెయిల్ వస్తుంది. కానీ ఈ జరిగిన డ్యామేజ్ చూశారు ప్రభుత్వానికి. ఇలాగే ఎగిరిపడ్డారు 2014-19లో ప్రభుత్వం. ఏమైపోయిందండి?
వైనాట్ 175 నుంచి అట్లీస్ట్ 11కి పడిపోయింది. నేను చెప్తానే ఉన్నా, నేను 5 సంవత్సరాలు కాలికి బలపం కట్టుకుని చెప్తానే ఉన్నా, అయ్యా ముఖ్యమంత్రి గారు ఇది కరెక్ట్ కాదు, జర్నలిస్టులను అరెస్ట్ చేయకూడదు, లాయర్లను అరెస్ట్ చేయకూడదు, సామాజిక కార్యకర్తలు అరెస్ట్ చేయకూడదు, మీరు వెళుతుంటే పౌరులను ఇబ్బంది పెట్టి అరెస్ట్ చేయకూడదు, వద్దు, చెయ్యొద్దు చెయ్యొద్దు చెయ్యొద్దు, కరెక్ట్ కాదు, ఎస్సీలను కొడుతున్నారు, ఎస్టీలను కొడుతున్నారు, దళితులను కొడుతున్నారు, సంక్షేమ పథకాలు రద్దు చేస్తున్నారు, ఇది పరిపాలన కాదు, అమరావతిని నాశనం చేస్తున్నారు, ఇది పరిపాలన కాదు, దయచేసి వద్దండి అని చెప్పిన వినాల. 3 లక్షల కోట్లు నేను సంక్షేమ పథకాలు ఇచ్చాను, ఎవడు ఓటేయడు నా కోసం, 30 లక్షలు ఇల్లు ఇచ్చాను, ఎవడు ఓటేయడు నా కోసం అని. ఏమైంది ఫైనల్ గా? ఏమైంది సార్? వాట్ హ్యాపెండ్? ప్రజలు ఏం చేసి ప్రచారం చేయాలి అంటే రావణ్ కేసు వేసుకొని రావణ్ తరఫున వాళ్ళ మిస్సెస్ వేయాలి తప్ప థర్డ్ పార్టీ కేసు వేయడానికి లేదు. బట్ ఎనివే వాళ్ళు వేశారు కాబట్టి మనం ఎవరిని వాళ్ళు అనటానికి లేదు. కానీ ఇది రావణ్ వెయ్యలేదు. దయచేసి మీడియా సోదరులు దీన్ని గమనించండి. రేపొద్దున హైకోర్టులో ఏదైనా నెగిటివ్ గా వస్తే రావణ్ కేసు ఓడిపోయాడు అనే ఒక ఇంప్రెషన్ మీరు ఇస్తారు కాబట్టి నేను ముందుగానే దానికి ఒక క్లారిటీ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.